నేను ఎవ్రీ సండే ఒక స్పెషల్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తున్నాను. అంటే గేమ్ ఎలా అయింది, నెక్స్ట్ ఎలా జరగబోతుంది ఏంటి అని నా అనాలిసిస్. ఈరోజు కూడా అదే మూడ్లో ఉన్నా, అదే రాసుకున్నా, చెప్తున్నా. వేరే పనులు కూడా ఉన్నాయి, చెప్తా ఉన్నాను. ఆ లోపల ఏంటంటే సడన్గా మన వాళ్ళు ఏవో ఫార్వర్డ్ మెసేజ్లు వరుసగా ఇన్స్టాగ్రామ్లో. ఏంటి అంటే లీక్స్ కోసం ఒకళ్ళిద్దరు రివ్యూయర్స్ మాట్లాడిన మాటలు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, ఎవరిని ఫాలో అవ్వట్లా, ఎవరిని చూడట్లేదు. ఫాలో అవుతున్నానంటే అందరినీ మ్యూట్ చేసేసాను. అందరు రివ్యూర్స్ని మ్యూట్ చేశాను. ఒక్కళ్ళ స్టోరీ కూడా నేను తీసి చూడట్లా. ఎందుకంటే ఈసారి నేను స్ట్రిక్ట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూని పెడదాం, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వద్దు. మళ్ళీ దానికి నేను చూస్తే ట్రిగ్గర్ అయ్యి ఎక్కడ రియాక్ట్ అవుతానో, మళ్ళీ వాళ్ళు దానికి హట్ అయ్యి నేను వాళ్ళుగా దానికి చెప్పుకొని, వాళ్ళు నాకు చెప్పుకొని ఎందుకని చెప్పి అన్నిటికీ దూరంగా ఉంటాను. అయితే ఈ ఫార్వర్డ్లో ఉన్న విషయం ఏంటంటే లీక్స్. సడన్గా మనకి ఆదివారం లెక్కగానే జ్ఞాననేత్రం వెలిగిందో, మరి జ్ఞానోదయం అయిందో, అయ్యింది, మంచిగా అయ్యింది. మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడతాను, నేను సీరియస్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోని మీరు లైక్ చేసి చూడండి. ఒకవేళ బై డిఫాల్ట్ లైక్ చేయకపోయినా నేను చెప్పే పాయింట్ కనుక మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో దట్ వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అయితే నేనేం చెప్తానంటే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయాలి. దీంట్లో నేను అగ్ని పరీక్ష టైంలో గొంతు చించుకున్నా. అది లైవ్ కూడా కాదు, ఎపిసోడ్ వస్తుంది. భయ్యా మీరు మొత్తం ఇలా చెప్పేస్తూ ఉంటే మాకు షో ఎలా చూడాలనిపిస్తుంది, మాకు ఎంతూజియాజం ఎలా కలిగిద్ది, మొత్తం మరీ దారుణంగా పిన్ టు పిన్ చెప్పేస్తున్నారే. అక్కడ జరగని కూడా ఎపిసోడ్లో కనిపించినవి కూడా చెప్పేస్తున్నారే. వాళ్ళిద్దరు రివ్యూవర్స్ చెప్పేస్తుంటే నేను ఏమనుకున్నానంటే మాట్లాడదాం, చెప్పొద్దు అలాగా అని చెప్తే నాకు ఇండైరెక్ట్గా సెటైర్లు, కింద కామెంట్లు ఏంటంటే నీకు చేత కాదురా, నీకు చేత కాదు కాబట్టి నువ్వు చెప్పలేకపోతున్నావు, వాళ్ళకి చేత అవుతుంది వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి. మీకు కుదరకుండా మీరు చెప్పకపోతే దానికి మేమేం చేస్తామని చెప్పి వీళ్ళు సెటైర్లు. లీక్స్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు భయ్య, ఓపెన్ చెప్తున్నా. దానికోసం మనకి 20-30 మంది అక్కడ తెలియాల్సిన అవసరంలా, ఒక్కడ చాలు, కరెక్ట్ అయినోడు ఒక్కడుంటే చాలు, అన్నీ వస్తాయి. సింపుల్గా అయిపోయేదానికి ఒక్క నిమిషం ఉండండి. సింపుల్గా అయిపోయేదానికి ఎందుకింత? సరే మీకు అదే కావాలంటే ఇంక అదే. మనం ఇన్ని సంవత్సరాలు సో అదే కావాలంటే అదే అన్నప్పుడు మనం తెచ్చుకోగలం అంటే ప్రూవ్ చేస్తాం. తెచ్చుకోగలం ఎవరైనా, నేనే కదా పేజ్, చిన్న పేజ్, 5,000, 6,000, 7,000 ఫాలోవర్స్ ఉన్న దగ్గర నుంచి 1,00,000 ఫాలోవర్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా తెచ్చుకోవచ్చు. మనం ఇన్ని సంవత్సరాలు మన సామ్రాజ్యాన్ని లీక్స్ మీద బిల్డ్ చేసి సడన్గా అది తప్పు అని అనిపించడం నిజంగా తప్పు భయ్యా. లేదు మీకు అనిపిస్తుంది అంటే మీరు కూడా చెప్పకుండా ఉండాలి. అసలు చెప్పొద్దు, అస్సలు చెప్పకుండా. అప్పుడు మీరు ఈ పాయింట్ రేస్ చేస్తే ఉత్తమంగా ఉండేది, అత్యుత్తమం. మీరు చెప్పేటప్పుడు ఇది నేను చూసింది కాదు, నాకు మన వాళ్ళు ఫార్వర్డ్ చేసిన మాటలే చెప్తున్నా. మీరు చెప్పే కొన్ని మాటలు అసలు ఎపిసోడ్లో కూడా కనిపించట్లేదంట. సంజనా గారు కెప్టెన్ అయ్యాక తొడగొట్టారు అని చెప్పారంట, అది అసలు ఎపిసోడ్లో రాలేదంట. నెక్స్ట్ ఆ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో 2 అమ్మాయిలకి సూపర్ డూపర్ ఎలివేషన్ అని చెప్పారంట, అక్కడ చూస్తే ఎలివేషన్ ఏం లేదు, మామూలుగానే నడిచింది ఆ టాస్క్. మీరు చెప్పేవైతే అసలు రాను కూడా రావట్లేదు, జరగని చెప్పేస్తున్నారు మీరు. నిన్నేమో కళ్యాణ్కి ఏదో మాస్ ఎలివేషన్ జరిగిందని ఏదో చెప్పారంట, అక్కడ నాకేం అంత ఎలివేషన్ అయితే అనిపించలేదు, నాకు ఇన్ఫాక్ట్ డిసప్పాయింటింగ్ అనిపించింది. అంత ఆడితే ఏంటి జస్ట్ ఒక లైన్ చెప్పి వదిలేశారని. నేనేమంటానంటే మీరు చెప్తే మమకారం, పక్కనోడు చెప్తే గొడ్డుకారం అవ్వదు. అది మీరు పేజెస్ అన్నారు, రివ్యూర్స్ అన్నారు. లేదంటే కొన్ని మాటలు ఎలా ఉంటున్నాయంటే నా బాధ చెప్పేస్తాను. ఈరోజు జనరలైజ్ చేసి చెప్పేస్తున్నారు, ముఖ్యంగా ఆదిరెడ్డి. మొన్న కూడా చూడండి, నేను వ్యక్తిగతంగా ఎవరికి సపోర్ట్ కాదు, నేను ఇష్యూలకు మాత్రమే మాట్లాడతాను. వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించను, వాటి గురించి మాట్లాడను కూడా. ఆదిరెడ్డి మీద పిఆర్ది ఇది జరిగినప్పుడు నేను తీసుకున్న సపోర్ట్ ఆదిరెడ్డికి కాదు, ఆ బెదిరింపుకి. అలా బెదిరించడం కరెక్ట్ కాదు. మీరు అనుకోవచ్చు మీరు పబ్లిక్ డొమైన్లో మీరు మాట్లాడచ్చు పబ్లిక్ డొమైన్లో ఎవరైనా ఆదిరెడ్డి ఇలా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇది చూసుకొని అని చెప్పచ్చు. అంతేగాని మీ మీద కేసులు వేసేస్తాం అది ఇదంటే కరెక్ట్ కాదు. నేను దానికి బెదిరింపులకు తీసుకున్నాను. సిమిలర్గా ఇప్పుడు నేను మళ్ళీ అంతే, దానికి మాట్లాడేటప్పుడు కూడా నాకు హట్టింగ్ అనిపించింది. ఏంటంటే ఏ రివ్యూర్ నా ఫోటో వాడుకొని లేడు, నెక్స్ట్ నేను అందరు రివ్యూర్లకి హెల్ప్ చేశాను అని చెప్పి నేను అప్పుడు మళ్ళీ మాట్లాడాను ఆయనతో. ఎందుకు ఇలాగా అదంతే అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కొంతమంది కంటే మీరు డైరెక్ట్ పేరు చెప్పండి అయ్యా, అది మాకు బాధేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, మధ్యలో ఎవరైనా మధ్య గొడవలు పెట్టడానికైనా దేనికైనా సరే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ బాధ కూడా బాధే కదా. నాకే బాధ అనిపించింది. అదేంటి నేను ఎప్పుడు ఎవరో మీకు ఆదిరెడ్డి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశానని నాకెందుకు హెల్ప్ చేయాలయ్యా? లేదు అలాగా. సరే అది తీసేద్దాం పక్కది. కానీ ఏదైనా మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్, మీ ఫోటో వాడతారు,
మిమ్మల్ని సామాన్యుడు అని చెప్పి బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసినప్పుడు నేను ఆ ఫోటో వాడానండి, నేనుగా ఎవరైనా వాడామంటే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి మేము వాడతాం, తప్పులేదు కదా అందులో. సరే, ఇంక నేను పాత విషయాలకు వెళ్ళట్లా, ఇంక నేను మిగతా ఆనంద్ విశ్వ ఛానల్లో టచ్ చేసిన విషయాల కోసం వెళ్ళట్లేదు, అది ఇంకా కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని తీసేద్దాం. నేనేమంటానంటే మీరు చెప్తే ఒకటి, వేరే వాళ్ళు చెప్తే ఒకటి కాదు. ఇన్ని రోజులు లీక్స్తోనే వచ్చింది, సొంతంగా అనాలిసిస్లతో బిల్డ్ చేసింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నోపని చెప్తున్నా, లాస్ట్ ఇయర్ వరకు నేనే అర్ధరాత్రులు నిద్ర మేలుకొని మిడ్ నైట్ వ్యూస్ అని చెప్పి, మిడ్ నైట్ టాక్స్ అని చెప్పి స్టార్ట్ చేసి కష్టపడి బిల్డ్ చేశా. నేను ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకోను కానీ కొట్టుకుంటున్నా, కష్టపడి బిల్డ్ చేసుకున్నా. లీక్స్ ఇస్తే ఈజీగా గ్రో అయ్యిద్ది, సింపుల్, నాకు అర్థమవుతుంది కూడా. సాటర్డే ఏం జరిగిందని పెడితే ఖచ్చితంగా 30,000 వస్తాయి, ఎవరు ఎలిమినేట్ అయ్యారో ముందు పెడితే ఖచ్చితంగా 30,000-40,000 వ్యూస్ వస్తాయి. అక్కడి నుంచి వస్తున్నారు ఆడియన్స్, అర్థమైంది. అదే విధంగా జరిగింది ఇదంతా. ఇంకొక రివ్యూర్ అందరికన్నా ముందు పెడతారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, 1,00,000 వ్యూస్ వస్తాయి. మిగతా టైంలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొంతమందికి వ్యూస్. ఎందుకంటే అదంతా లీక్స్ కోసమే. సామ్రాజ్యాలు బిల్డ్ అవుతున్నాయి లీక్స్ మీద, అర్థమైపోతుంది నాకు క్లియర్గా. అంత చిన్నపిల్లలు ఎవరు కాదు కదా. మీరు వాటి మీద బిల్డ్ చేసి మీరు చెప్తండి, ఓకే అబ్బా ఎనీవే అయ్యింది ఏదో అయిపోయింది, సరే ఇంక మేము దాని గురించి మాట్లాడుకోవద్దు. మీరు పేజెస్ అన్నారా, రివ్యూర్స్ అన్నారా, ఎవరినన్నారా, అవన్నీ తీసేద్దాం. సింపుల్ ఓపెన్ ఛాలెంజ్ నాది, సరేనా. షో మీద నాకు అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఎక్కువ అంటే అన్నీ ఉన్నాయి. ఓపెన్గా ఒక ఛాలెంజ్, 0 లీక్స్. నేను నా ఛానల్ సైడ్ నుంచి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక్క లీక్ చేయను. మీరు మీ ఛానల్లోంచి ఒక్క లీక్ చేయొద్దు. ఈ ఛాలెంజ్కి రెడీయా? మాకందరికన్నా ముందు తెలిస్తే మేము చెప్పకుండా ఉంటున్నాము, ఎన్ని మాటలు అందరికీ తెలుస్తున్నాయి. ఇప్పుడు అది పెద్ద విషయం కాదు, అందరికీ అది తెలుస్తున్నాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటుగా అందరికీ తెలుస్తున్నాయి. షోకి ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాడు, వచ్చేపటికి అంతే అవుతుంది. అక్కడ కెమెరా దగ్గర కూర్చున్నాడు, వాడికి బ్రేక్ దొరికినప్పుడు వాడు అంతే టైంలో చెప్తాడు, అదేం పెద్ద ఇది కాదు. సో అందరూ ఎవరి రేంజ్లో వాళ్ళు, మీరు తోపు కాబట్టి మీకు ఇంకా పెద్ద రేంజ్లో ఉంటుంది, అగ్రీ చేస్తాను. మీకు డైరెక్ట్గా పెద్ద పెద్దలు కాల్ చేసి మాట్లాడతారు కాబట్టి అవి కూడా అగ్రీ చేస్తాను. మీరు ఎవరికైనా కంటెస్టెంట్కి మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు, మీరు పెద్ద రివ్యూర్ కాబట్టి భయంతోనో అభిమానంతోనో ఏదో ఒకటి అగ్రీ చేస్తా. మీరేం చెప్పొద్దు, నేనేం చెప్పను, సింపుల్. ఎవరేం చెప్పొద్దు, రివ్యూర్స్ ఎవరేం చెప్పొద్దు. అందరూ చెప్పాకే చెప్తున్నాను. లాంటివి ఎలా ఉంటాయంటే ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళ రీచ్ ఎంత, మీ రీచ్ ఎంత, 5,000 10,000 కూడా ఉండవు ఆ పేజెస్వి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది ఒకటేనా? మీకు లక్షల్లో 2 లక్షలు 3 లక్షలు, ఇన్ఫ్యాక్ట్ మీకు ప్రోమో కన్నా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా. ఎవరు రీచ్ ఎక్కడ? అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ వీళ్ళే అని చెప్పి మొత్తం పెట్టారు. మీరు ఎవరైనా పర్ఫెక్ట్గా పెట్టారా? పెట్టలా. మీరు పెట్టిన తర్వాత కదా వచ్చింది బయటికి. అది ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ మీరు పెట్టద్దు, నేను పెట్టను. ఎవరైనా పెడితే మనం దానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుందాం. ఎందుకు భయ్యా పెడుతున్నారు మీరు పెట్టద్దు. ఇంకా పేజెస్ అంటారా, వాళ్ళు పెట్టుకోనిండి, వాళ్ళ రీచ్ చాలా తక్కువ, రీచ్ ఎక్కువైనా కూడా మనం చేసేది ఏం లేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ కావాలంటే ఆలోచిద్దాం పేజెస్ కోసం ఏం చేయాలి ఏంటి అని చెప్పి. ప్రస్తుతానికి మనం ముందు సరి చేసుకుందాం. మన డొమైన్, ఈ రివ్యూయర్స్ డొమైన్ అని మనం ఏదైతే అనుకుంటామో, రివ్యూయర్స్ గ్రూప్ అని ఏదైతే అనుకుంటామో మనం సరి చేసుకుందాం. మనందరం స్టాండ్ తీసుకొని ఒక్క లీక్ కూడా ఎవరు పోస్ట్ చేయొద్దు. ఎవరో పోస్ట్ చేశారని కూడా తీసుకొచ్చి పోస్ట్ చేయొద్దు. షో అవనివ్వండి, లైవ్ అవ్వనివ్వండి, ఎపిసోడ్ అవనివ్వండి, దాని తర్వాత మాట్లాడదాం. లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం, ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. రెడీయా? ఇందులో మళ్ళీ కన్సెషన్స్ వద్దు. నేను ఎంతూజియాసం కోసం చెప్తున్నారు, మీరేమో దానికోసం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నా ఎంతూజియాసం కోసం ఏముంది? ఎవరు చెప్పినా ఏ ఉద్దేశం చెప్పినా వచ్చేది ఫాలోవరే, క్లిక్ చేసేది సబ్స్క్రైబర్ బటనే, అది అందరికీ తెలుసు. సో ఇండైరెక్ట్గా మనం ఎన్ని మాట్లాడుకున్నా డైరెక్ట్గా జరిగేది మాత్రం అదే. సో ఓపెన్గా మనం మాట్లాడుకుందాం, ఇలాంటివి ఏం చెయ్యొద్దు. డైరెక్ట్గా 0 లీక్స్ ఇద్దాం. మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నేను అందరికీ చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళ వరకు. పేజెస్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇచ్చుకొనియండి. దీనికి రెడీ అంటే చెప్పండి, ముందుకెళ్దాం. లేదు మీరు ఇస్తున్నారు కాబట్టి మాకున్న అధికారంతో, మాకున్న బలంతో మేము మీకు స్ట్రైక్లు ఇచ్చేస్తాం, మీ ఛానల్ లేపేస్తాం అంటే ఇంకో ఛానల్ పెట్టుకుంటాం. ఏముంది అందులో? మీరు పెద్దలతో మాట్లాడతారు, నాకు తెలిసి ఆ విషయం. మీరు అందరూ పెద్దలతో మీరు అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారని, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు మీరు అందరూ. సో పెద్దలతో మాట్లాడతారు. ఇంత ముందుకు నా ఛానల్ ఒకటి పోయింది, రెండోది పోతుంది, ఇంకోటి పెట్టుకుంటాను. నేను దీని మీద డిపెండ్ అయినోడిని కాదు, నాకు జాబ్ ఉంది. ఇది తీసేసి రెండో ఛానల్ తీసి మూడో ఛానల్ తీసేస్తే నా జాబ్ నేను చేసుకుంటా. సర్లే, ఆడియన్స్కి అయితే తెలిసిద్దిగా. ఆడియన్స్ ఏం అమాయకులు కాదు కదా, డబ్బు కాదు కదా, వాళ్ళు గుర్తుంచుకుంటారు ఏం చేస్తారు ఏంటని. మీరు ఏదో రోజు అది పెట్టినప్పుడు కింద కామెంట్స్లో మీకు అర్థమవుతుంది ఏంటి ఇలాగ మీరు ఎలా చేశారు అలా చేశారని చెప్పి.
నా జాబ్ నేను చేసుకుంటాను. అది కూడా తీస్తారనుకోండి, మీకున్న హై స్టాండర్డ్స్ యూస్ చేసి జాబ్ కూడా చేస్తే ఇంకో కంపెనీకి వెళ్తా. జాబ్ వెళ్ళిన స్థితిలో ఉంటే కనుక మా నాన్నకు ఒక 10-15 ఎకరాల పొలం ఉంది ఊర్లో, వెళ్ళే పొలం దున్నుకుంటాం. దేనికైనా రెడీయే. అలా వస్తే అంత కిందకు వస్తే చెప్తున్నా రారు. మంచోళ్ళు మీరు అందరు, నాకు విషయం తెలుసు. మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ మంచోళ్ళే, నాకు విషయం తెలుసు. నేను పర్సనల్గా మాట్లాడిన వాళ్ళే, అందరూ మంచోళ్ళే. రారు. కానీ ఏంటంటే ఒక్కోసారి ఈగో స్ట్రిగ్గర్ అయిపోయినప్పుడు, మనల్ని కోల్పోయినప్పుడు ఆ క్షణికావేశంలో కొన్ని విషయాలు చేసేస్తాం. ఇంతకుముందు జరిగినాయి గట్టి చెప్తున్నా. చేసేసినప్పుడు ఏమైందంటే తర్వాత దాన్ని వెనక్కి కూడా తీసుకోలేము. సో నేనైతే చెప్తున్నాను ఆనెస్ట్గా, నేనైతే నా తమ్నైల్ కూడా తీయట్లేదు. ఎందుకంటే నేను తప్పు చెప్పలేదు అన్నది నా గట్ ఫీలింగ్. సో తమ్నైల్స్ అన్నీ ఉంచుతున్నాను. ఆ తమ్నైల్ మీద వేసుకుంటారో, ఛానల్ మీద వేసుకుంటారో, దేని మీద వేసుకుంటారో వేసుకోవచ్చు. ఇంక వాళ్ళ ఇష్టం. అది న్యాయము ధర్మము అని అనుకుంటే చేయొచ్చు. నాకేం పెద్ద అందులో ఇది లేదు, అబ్జెక్షన్ లేదు. మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటాను. ఆడియన్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళు చేస్తారు, లేదు నేను తప్పు చేశారనుకుంటే రారు. ఐ అండర్స్టాండ్. సో అది ఫైనల్గా కంక్లూజను. మీరు ఇవ్వద్దు, మేమేమో మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం, ఆ విషయం మీద చూసుకుందాం. అది ఏంటంటే మన ఇండైరెక్ట్గా పెట్టిన అందరికీ తగులుతుంది. అర్థం చేసుకోవాలి అది పెట్టేవాళ్ళు. నేను వీళ్ళనన్నా నాలుగన్నా అని చెప్పి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు లేదు నిన్న లేదన్నా సరే ఎన్ని విషయాలకి కన్విన్స్ అవ్వలేం కదా ఒకేసారి. అన్ని విషయాలకి ప్రతిదానికి అలా జనరలైజ్ చేసి చెప్పడం వల్ల అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎవరికి మీరు హెల్ప్ చేశారు, ఏం హెల్ప్ చేశారు, దానివల్ల వాళ్ళు ఎంత బాగుపడ్డారు అది చెప్పేశారు అనుకోండి ఓపెన్గా, ఇంక ఏ గోళ ఉండదు. అదర్వైజ్ ఏంటంటే మొన్న కూడా నేను చాలా హీట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ పిఆర్ దానికి నుంచున్నందుకు నా కింద ఆదిరెడ్డి చెంచా అని కామెంట్ వచ్చింది. నాకు చాలా బాధ వేసింది అది. అరే నేను ఇలా కాదు కదా తీసింది, నేను ఆయనకి కాదు కదా సపోర్ట్ చేసింది, నేను ఇష్యూ కాదు సపోర్ట్ చేసాను. అది ఏ రివ్యూకి వచ్చినా చేసేవాడిని, నేను ఎవరికి వచ్చినా చేసేవాడిని. నీ స్టాండ్ తీసుకుంది అక్కడ ఉన్న ఇష్యూకి. అయినా నేను తీసుకున్నా హీట్ని, ఎందుకంటే ఇలా ఒక విషయం మీద వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ కూడా వస్తుంది కాబట్టి తీసుకున్నా. అలాగే మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అన్నది మీరు తీసుకోండి. దానిలో ఉన్న పాజిటివ్ యాంగిల్ అర్థం చేసుకోండి. ఎందుకు ఈయన ఎందుకు మాట్లాడాడు, ఈయనకి ఎందుకు తగిలింది అంటే తగులుతుంది. మీరు నేను చెప్పింది పేజెస్ కదా అంటే అలా కాదు. వైల్డ్ కార్డ్స్ అని చెప్పి వీడియో చేసేస్తాం, అది లీకే కదా. అది ఎంతూజియాజం అనుకుంటే ఎంతూజియాజం. సాటర్డే ఏం జరగబోతుందని చెప్తే అది లీకే కదా. కానీ దాన్ని ఎంతూజియాజం అని నేను అనుకుంటే ఎంతూజియాజమే. నేను అందరిని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నా, ఇంకో ఇది జరగబోతుంది, రండి వెళ్దాం చూద్దాం ఎపిసోడ్ లేపేద్దాం అని. ఆ రోజు లాస్ట్ వీక్ హైప్ పెంచుదా అని చెప్పి పెంచి చేసింది ఎంతూజియాజమే కదా. మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు నువ్వు చెప్తుంది ఎంతూజియాజం భయ్యా అంటారు, నేను నచ్చిన వాళ్ళు ఏమంటారు నువ్వు ఇచ్చేవి లీక్స్ అంటారు. సేమ్ అంతే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా లీకే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా లీకే. మనం చెప్పేది అది ఎంతూజియాజం కోసం చెప్పినా దేనికోసం చెప్పినా అది లీకే. ఇంకా నేను చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా విషయాల మీద నాకు తెలిసిన ఇంకో ఇది జరిగిందంట అని జరిగిన తర్వాత 1-2 సార్లు ఆ వెళ్ళిన పర్సన్ అడిగి డైరెక్ట్గా చూసిన పర్సన్ అడిగి పెట్టినవాడిని. నేను జరగని చెప్పబోవటం, నేను చెప్పిన తర్వాత అది జరగకపోవటం, ఇంకేం చెప్తా అలాంటివన్నీ. అదనమాట. చాలాసేపు మాట్లాడేసాను, ఇంక నెమ్మదిగా కంక్లూడ్ చేసేస్తాను. ఇంకొక 10 minutes తీసుకుంటే ఎక్కువ తీసుకొని గేమ్ ఎలా మారిపోతుంది ఏంటి అని చెప్పి మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి భయ్యా. నా తప్పంటే తప్పేసి నేను రైట్ అన్ను. నేను 100% బల్లగుద్దేసి ఏదో ఒక పాయింట్ 2 పాయింట్లు చెప్తే నేను కరెక్ట్ అని చెప్పి నేను చెప్పను. నాకు ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదా. నాకు అనిపించింది ఏంది ఇది అని చెప్పి. సరే, బర్నీ గారికి ఇమాన్యుల్కి మధ్యలో ఒక వార ఇద్దేమో అని అనుకుంటున్నా వచ్చే ఎపిసోడ్. ఎందుకంటే ఇమాన్యుల్ బర్నీ గారిని నామినేట్ చేస్తాడేమో, బర్నీ గారికి కొద్దిగా నామినేషన్లు పడతాయి. ఇమాన్యుల్ తన గేమ్ తను ఆడుతున్నాడు, నెమ్మదిగా తనుజాను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో వచ్చే వారం బర్నీ వర్సెస్ ఇమాన్యుల్ గట్టిగా ఉండబోతుంది అనిపిస్తుంది. మేజర్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే కాన్ఫ్లిక్ట్, ఇమాన్యుల్ సంజనా గారితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని చెప్పి ఆయన ఏది ట్రేస్ చేశారో, నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అది అని. సో ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వలేదు, వాళ్ళిద్దరితో ఒక బాండింగ్ ఉంది, జెన్యూన్ బాండే. నేను అర్థం చేసుకుంటాను, కరెక్ట్గానే వెళ్తుంది. బట్ ఎక్కడంటే కొన్ని విషయాలు ఇంకా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేమో ఇమాన్యుల్ అగైన్స్ సంజనా గారు అనిపిస్తూ ఉంటుంది. అది తీసుకోకపోతే ఏమైందంటే ఇమాన్యుల్కి సంజనా గారికి ఏదైనా రేపు ఎల్లుండో వేరే విషయాల మీద ఆడియన్స్ సంజనా గారు లైక్ చేయకపోతే ఆ డిస్లైకింగ్ అన్నది అది ఇమాన్యుల్ కూడా వస్తుంది. ఇది రెండు అంతే. ఆడియన్స్ ఎక్కువ ఇప్పుడు ఇమాన్యుల్ లైక్ చేశారనుకోండి, ఆ లైకింగ్ సంజనా గారి వైపు కూడా వెళ్తుంది. సంజనా గారిని ఎక్కువ లైక్ చేస్తే అది కూడా ఇద్దరికీ వస్తుంది, ఇద్దరి మీద ప్రేమ పడుతుంది. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు గోట్ చేస్తూ ఉంటారు. కానీ ఒకళ్ళు నెగిటివ్ అయితే మాత్రం వాళ్ళతో ఉంటే వాళ్ళకి కూడా దంటుకుంటూ ఉంటుంది. సో ప్రాపర్గా ఎప్పుడు అంటే అది గమనించేవాళ్ళు, సంజనా గారిని గమనించేవాళ్ళు ఇమాన్యుల్ ఎందుకు ప్రాపర్గా స్టాండ్ తీసుకొని గట్టిగా చెప్పలేకపోతున్నాడు, పక్కకెళ్ళి చెప్పడం ఏంటి అన్న పాయింట్ వస్తుంది. ఫ్రెండ్స్ కాబట్టి పక్కకెళ్ళి తీసుకెళ్ళి అట్లీస్ట్ చెప్తున్నాడు కదా అన్నది కూడా వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే. బట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుందని చెప్తున్నా. సో అది తీసుకోవాలి. సో ఈ విషయం మీద ఫైట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరి మధ్యలో గట్టిగా ఉంటుంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ చాలా పాయింట్స్ రాశాను, బట్ కట్ షార్ట్ చేసి చెప్తా. వీడియో 20 minutes కన్నా ఎక్కువ చేయదలుచుకోవాలి. రాము కెప్టెన్ అయ్యాడు, అట్ ద సేమ్ టైం సంజనా గారు టెనెంట్ అయ్యారు. నేను 2 విషయాలు మాట్లాడితే 2 విషయాలను కామన్ పాయింట్ సంజనా గారు. గేమ్ సంజనా గారు సెంట్రిక్గా జరుగుతుంది, సంజనా గారు తిప్పుతారు ఏదో విధంగా. సో ఆడవైపు జరుగుతుంది, ఆడవైపు జరిగినంతకాలం ఆవిడ అక్కడే ఉంటారు.
అది నెగిటివ్ అయినా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టెనెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు గేమ్ ప్లాన్ మార్చుకుంటారు కాబట్టి దొంగతనాలు లాంటివి చేయరు. కానీ వర్క్ డ్యూటీస్లో ఏదైతే ఉందో అక్కడ రాముకి చుక్కలు కనిపిస్తాయి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చేయనో తర్వాత చేస్తానో ఇంకోటి చేస్తానో రాము దానికి ట్రిగ్గర్ అయిపోయి ఆవిడ నెమ్మదిగా మాట్లాడి అక్కడ ట్రిగ్గర్ అవడం వల్ల వీళ్ళు బ్యాడ్ అయిపోయి సంజయ్ గారు అలా ఏమైనా వాళ్ళని ట్రిగ్గర్ చేయటం, వాళ్ళని ఇరిటేట్ చేయటం అలా ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సంజయ్ గారు ఇది చాలా అంటే చాలా బాగా డీల్ చేయగలగాలి. నాగార్జున ఆల్రెడీ చెప్పారు ఆడియన్స్కి నచ్చట్లేదు అన్న విధంగా. అయితే ఇప్పుడు కనుక ఆల్రెడీ ఒక నెగిటివ్ మైండ్ సెట్తో మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ చాలా క్లోజ్డ్గా అబ్జర్వ్ చేసినప్పుడు కావాలని చేశారు, కావాలని రాముని ఇబ్బంది పడతారు. దట్టు రాము ఉన్నాడు అవతల సైడ్. రాము అవతల సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే రాముకి అంత తెలియదు అన్న ఆలోచన ఆడియన్స్కి ఉన్నప్పుడు ఏమైందంటే సంజయ్ గారు ఏం చేసినా రాము టువర్డ్స్ రాము జరిగితే చెప్తున్నది అంత జరిగిద్ది అని చెప్పి అనాలిసిసే, మళ్ళీ ఇది మీరు ఇట్లాగే జరిగిద్ది ఇట్లాగానే కాదు. అప్పుడు ఆవిడ కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయాలి ఆ ఇష్యూని. సో రాము కెప్టెన్ అయ్యాడు, సంజయ్ గారు టెనెంట్ అయ్యారు కాబట్టి ఆవిడ గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఏదో విధంగా. అది అటు ఇచ్చి ఇటు వచ్చి రాము దగ్గరికి ఆగుతుంది ఆయన కెప్టెన్ కాబట్టి. సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఇష్యూలు అవుతాయి. సో రాము దాన్ని ఎలా డీల్ చేస్తాడన్న దాని మీద రాము భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాము చాలా మెచ్యూర్డ్గా గట్టిగా మంచిగా సాలిడ్గా కానీ డీల్ చేస్తే రాముకి తిరిగి ఉండదు. అదర్వైజ్ రాము మీద ప్రెజెంట్ అంత హోప్స్ లేవు. అంటే కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నట్లేదు, కొన్నిసార్లు అటు ఇటు మాట్లాడుతున్నాడు. సో చాలా విషయాలు ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్ది రీతు కళ్యాణ్ మధ్యలో శ్రీజ గేమ్ చేంజ్ అవుతుంది, చేంజ్ చేసింది, చేంజ్ చేయబోతుంది. దాని మీద ఆడియన్స్కి ఒక ఇండికేషన్ కూడా గట్టిగా పాస్ చేస్తుంది నా గేమ్ చేంజ్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ ఎలా ఆడిద్దంటే ఇప్పటివరకు తనని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు లేరు హౌస్లో. ప్రజెంట్ కళ్యాణ్ మాత్రమే ఖాళీ ఉన్నాడు. కళ్యాణ్కి ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్ లేరు హౌస్లో. సో శ్రీజ కళ్యాణ్ మధ్యలో బాండింగ్ పెరిగిద్ది. నేను నెగిటివ్ వేలో చెప్పట్లేదు, ఫ్రెండ్స్గానే, అక్క తమ్ముళ్ళు కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్గానే, ఎంతమించి వాళ్ళిద్దరి మధ్యలో అదే ఉండదు. ఐ బిలీవ్ ఇన్ ఇట్. అయితే శ్రీజ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా కళ్యాణ్తో పాటు కలిపి గేమ్ ఆడాలి అనుకుంటే శ్రీజకి మధ్యలో అడ్డంకిగా ఉండేది ఎవరంటే రీతు. ఎందుకంటే రీతు పద్దాకు వస్తుంది, కళ్యాణ్ దగ్గరికి వస్తుంది రీతు. ఎందుకంటే కళ్యాణ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, కళ్యాణ్ గేమ్ అనుకోవచ్చు, కళ్యాణ్తో తనకి ఇప్పుడు ఇబ్బందులు అనుకోవచ్చు. నిన్న నాగార్జున గారు వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినా ఏమంటారంటే కళ్యాణ్ని నువ్వు మోసపోయావని అంటారు. అదేంది అక్కడ ఆశ్చర్యపోద్ది రీతు, అదేంటి నాకు చేసింది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఆయన మోసపోయారు అంటారని చెప్పి. అదేంటంటే వాళ్ళ ప్లాన్. కళ్యాణ్ అటు వెళ్ళొద్దు, వాళ్ళకి ట్రయాంగిల్ అవసరం లేదు, కళ్యాణ్ని యాజ్ ఇండివిజువల్ గేమర్గా పుష్ చేయాలనుకుంటున్నారు. సాలిడ్గా పుష్ చేస్తారు కళ్యాణ్ని. సో దట్ కామనర్స్లోంచి ఒకళ్ళిద్దరు ఎలివేట్ అవ్వాలంటే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్యాణే, బిగ్ బాస్ ప్రిఫరెన్స్. సో కళ్యాణ్ అందుకే నువ్వు మోసపోయావని వేస్తారు. సో ఆయన కూడా నామినేషన్స్లో రీతుని నెక్స్ట్ పవన్ని నామినేట్ చేసే విధంగా వాళ్ళ ముగ్గురులో ఫైట్ చేసే విధంగానే అది వేశారు. ఎందుకంటారు నాగార్జున గారు నేను మోసపోయిన ఆ రెఫరెన్స్ కూడా వాడచ్చు వాళ్ళు. సో కానీ రీతు మాత్రం తన ప్రకారం, తన గేమ్ ప్లాన్ ప్రకారం రీతు చాలా తెలివైంది. సో తనకు అది నెగిటివ్ అనుకున్నప్పుడు దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తుంది. అది జరగకుండా, వాళ్ళ ప్యాచప్ జరగకుండా మధ్యలో శ్రీజ కాపాడుకోవాలి. అది తన గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక్క నిమిషం సో శ్రీజ కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. అలాగే చెయ్యాలి, చేస్తేనే ఆవిడ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యే ఆవిడ గేమ్ ప్లాన్ అమలయ్యే అవకాశం ఉంటుంది. సో శ్రీజ కూడా రీతుని పవన్ని నామినేట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ వైపే వెళ్తాయి. ఇంతకు ముందు వరకు మీరు గమనిస్తే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసే గేమ్ ఉండేది. గేమ్ మొత్తం మారిపోతుంది. ఎవరిని ఎందుకు నామినేట్ చేసి మొత్తం అందరికి కలగాపలగం అయిపోయినట్టే. ఇప్పుడు ఆ టీం లేదు, ఈ టీం లేదు, ఎవరి మధ్యలో ఇష్యూస్ వాళ్ళు అడ్రస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా రీతు కళ్యాణ్ మధ్యలో శ్రీజ వస్తుంది. ఇక్కడ కళ్యాణ్ రోల్ చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్ గనక ఏమాత్రం అటు వెళ్ళిపోయినా, రీతు వైపు వెళ్ళిపోయినా కళ్యాణ్ మీద బిగ్ బాస్ టీమ్ హోప్స్ వదిలేసుకోవటం, ఆడియన్స్ హోప్స్ వదిలేసుకోవటం. ఇంకా అంటే అది ఫ్రెండ్గా వెళ్ళి గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా అయితే మళ్ళీ ఓకే, ఎఫెక్ట్ అయితేనే చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు మిగిలారు, తనూజ గారు, దివ్య గారు. తనూజ గారి కోసం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకు పెట్టానంటే అయితే ఆకాశం లేదా పాతాళం అని చెప్పి, ఇది నాగార్జున గారు వాడిన మాటలు ఇవన్నీ. ఆకాశంలో అనుకున్నాం, వీళ్ళ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. తనూజ గారికి ఈ హౌస్లో నేను ఇప్పటికీ బిలీవ్ చేసేది, నాకు ఇది కావాలి, నాకు ఇలా ప్రిఫరెన్స్ ఉండాలి, నాకు ఫస్ట్ నన్ను చూసుకోవాలి ప్రయారిటీలు అనుకుంటే ఉన్నది బర్నీ గారే. కానీ తనూజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో బర్నీ గారు కొద్దిగా దివ్యకి దగ్గర అవుతున్నారు కాబట్టి నా ప్రిఫరెన్స్ తగ్గిపోయింది అని ఆవిడ అనుకుంటున్నారు. ఇండైరెక్ట్గా ఇమ్మాన్యుయల్ దీని మీద సెటైల్ వేస్తున్నాడు. అది ఇమ్మాన్యుయల్ గేమ్ ప్లాన్. అది తనూజ గారికి అర్థం కావట్లా. చాలా ఇండైరెక్ట్గా నవ్వుతూ వేసేస్తున్నాడు. తర్వాత మన కూర్చోబెట్టి మన నైట్ వాళ్ళ డాడీ మీద ఎక్కిస్తాడు. మీ డాడీ ఇట్ట గోకేడు నామినేషన్ చేద్దాం అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఎక్కిచ్చేశారు. ఆ బాండ్ కనుక బ్రేక్ అయితే తనూజ గారు ఒంటరి. ఒక షోల్డర్ కావాలంటే రీతిది ఉంది, కాకపోతే ఆ షోల్డర్ ఖాళీగా ఉన్నప్పుడే తనూజకు ఉంటుంది, ఖాళీగా లేకపోతే అది పవన్కే ఉంటుంది. సో ఆవిడ ఫస్ట్ ప్రిఫరెన్స్ పవన్, తర్వాతే తనూజ గారు. సో తనూజ ఈ బర్నీ గారితో ఉన్న బాండ్ కనుక బ్రేక్ చేసుకొని వెళ్తే మాత్రం ఆవిడ అక్కడి నుంచి
అయితే ఆవిడ ఆకాశానికి వెళ్తారు, ఎలోన్గా ఫైట్ చేసుకుంటా ఆవిడ గేమ్ బాగా ఆడుకొని ట్రిగ్గర్ అవ్వకుండా, లేదా పాతాళానికి వెళ్తారు. బట్ ఆవిడకున్న ఎమోషనల్ దాంతో ఆవిడని క్యారీ చేసుకొని ఎలా ముందుకెళ్తారన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి పర్సన్స్ తోడు లేకుండా ఉండలేరు, ఎమోషనల్ సపోర్ట్ లేకుండా వెళ్ళలేరు ముందుకి. చాలా అంటే చాలా డిఫికల్ట్ అయిపోద్ది. సో ఆవిడ ఎలా వెళ్తారన్నది చాలా ఇంపార్టెంట్. బర్నీ గారితో బ్రేకప్ చేసుకోకుండా, అదే వాళ్ళ రిలేషన్ నాన్న కూతురు రిలేషన్ బ్రేక్ చేసుకోకుండా వెళ్తే ఎలా వెళ్తారన్నది కూడా ఇంపార్టెంటే. కానీ బ్రేక్ అయిద్దని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. దీని తర్వాత రెండోరు దివ్య గారు బర్నీ గారికి బాగా దగ్గర అయ్యారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్, బ్రదర్ సిస్టరా లేదంటే తండ్రి కూతురా, ఏదైనా ఒక బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. మొన్న మార్నింగ్ సుమన్ శెట్టితో మాట్లాడతాడు ఆయన లైవ్లో, ఏమైనా ఎక్కువ అవుతుందంటే ఎక్కువ అవుతుందన్నా, మరి ఎందుకు అంత అమ్మాయి మీద అంత ఎక్కువ ఇదవుతున్నారు ఏంటి అని చెప్పి. సో అంటే లేదురా ఇలా పాయింట్లు చెప్పుకుంటామంటే నాకైతే అనిపిస్తుంది మీ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది అంటే అది మాకు తెలుసన్న మా ప్రిఫరెన్స్ మాకే ఉంటుందని. బట్ నేను మామూలుగా చెప్పిన మీరు అడిగారు గట్టి చెప్పానని చెప్తాడు సుమన్ శెట్టి అని కూడా. అయితే ఎప్పుడైతే తనుజ గారు కనుక బ్రేక్ చేసుకుని బర్నీ గారు దూరం అయ్యారో దివ్య ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆయన ఫస్ట్ ప్రయారిటీ దివ్య అయ్యే అవకాశం ఉంటుంది. దివ్య బర్నీ గారు యూస్ చేసుకొని గేమ్ ఆడదాము అని అనుకోవచ్చు ఆవిడ ప్లాన్లో. అలా కనుక ఆవిడ ప్రాపర్గా స్టెప్స్ మూవ్స్ కనుక చేస్తే, బర్నీ గారిని డామినేట్ చేస్తే దివ్య గేమ్ పైకి వెళ్తుంది. ఎందుకంటే దివ్యకి ఈరోజు ఇంకో షాక్ కూడా తగిలింది, నాకు తెలిసి బాటమ్ 2లోనే అక్కడ ఉంచినట్టున్నారు ఆవిడని. సో ఆ షాక్తో ఆవిడకి ఇంకో రియలైజేషన్ కూడా వస్తుంది ఏంటంటే, నేను బర్నీ గారితో క్లోజ్ ఉన్నా నాకు బర్నీ గారు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదా, సో ఇంకా సరిపోదు ఇంకొంచెం ఉండాలి అని చెప్పి ఆ లెక్కలు వేసుకుంటుంది దివ్య అనుకున్నా. దివ్య కూడా గేమ్ మీద మంచి ఐడియా ఉంది. సో దివ్య గేమ్ ప్లాన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బర్నీ గారితో బాండ్ కంటిన్యూ చేస్తా ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుందా, ఎందుకంటే ఆయన కొంచెం బలంగా గేమ్ ఆడగలడు ఫిజికల్ టాస్క్ వాటిల్లో. లేదు ఆయన దూరం జరిగి ఆయనతో ఉన్నా కూడా మనకి ఆపర్చునిటీ, అది మనకు ఓట్స్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి దూరంగా ఉందామా, ఎలా ఉంటుంది ఏంటని. సో నాకు తెలిసి ఆ బాండ్ కంటిన్యూ చేస్తుంది. దాంతోపాటు ఆవిడ మిగతా వాళ్ళతో కూడా బాండింగ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ తనుజ శత్రువు అయ్యే అవకాశం ఉంది. ఇండైరెక్ట్గా తనుజ కొద్దిగా జలసి ఫీల్ అవ్వచ్చు. రిలేషన్షిప్ ఏదైనా జలసి అన్నది కామన్గా ఉంటుంది. సో తనకు ఇప్పుడు బ్రేకప్ అయిపోయినా ఒకలా ఉంటుంది, లేదు బాండ్ కలిపి ఉన్నా కూడా అదే జలసి ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వార్ వచ్చే అవకాశం ఉంది. ఆ వార్ వస్తే ఖచ్చితంగా దివ్య గారి చేతిలో తనుజ గారు ఊడిపోతారు. ఆవిడ మాటల్లో ఈవిడ ఉండలేరు. ఇద్దరి మధ్యలో కూడా ఫిజికల్ స్ట్రెంత్ కొంచెం దివ్యకి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు ఆడే గేమ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, ఫ్లోరా గారు ఇండివిజువల్ స్టాండ్ తీసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే ఎస్పెషల్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఫీడ్బ్యాక్స్ సంజన గారికి దూరం అవుతారు. సో దూరం అయ్యి ఆవిడ గేమ్ ఆడతారు. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న, ఆయనది మనం ఎప్పుడు గెస్ చేయలేని గేమ్. ఆయన ఇట్లా బాల్ తన్నినా కూడా సుమన్ అన్న మాస్ అన్నట్టు ఉంటుంది. కానీ అది ఎక్కువ రోజులు ఆ ఊపులో వెళ్ళదు. అది సంథింగ్ ఏదో ఆయన ఎక్స్ట్రాడినరీగా చేయాలి, గట్టిగా మాట్లాడటం, గట్టిగా స్టాండ్ తీసుకోవటం, ఏదైనా చేస్తేనే సుమన్ అన్న హైలైట్ అవుతారు. మన నామినేషన్స్ ఇస్తారు సుమన్ అన్న అలాగా ఏదైనా, అది టీం వర్క్ అనుకోండి, ఇండివిజువల్ వర్క్ అండి, ఏదైనా అనుకోండి, నామినేషన్స్ అనుకోండి, ఆయన కనుక ఆయన పాయింట్స్గా పెట్టగలిగి స్ట్రాంగ్ అనుకుంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా ఇంకా చాలా గట్టిగా చెప్దాం అనుకున్నాను కానీ అది చూసిన తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను. నేను అగైన్ చెప్తున్నాను, నాకు ఎవరిని కించపరచాలని చెప్పి ఆ లీక్స్ కోసం మాట్లాడలేదు. బాధ వేస్తుంది, ఎవరికైనా వేస్తుంది. నిన్ను అనలేదంటే అలా ఉండదు. అందరూ ఒకలా తీసుకోరు కదా. నాకు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు అందరూ ఏంటి, సో మిమ్మల్ని అన్నారు మీకు వస్తున్నాయి అని చెప్పి, మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారని చెప్పి అలా తీసుకుంటారు. తీసుకున్నప్పుడు నేను అడ్రస్ చేయకపోతే నేను ఒక అంగళపలాగా అనిపిస్తాను అనమాట. ఏంటి నేను మాట్లాడి నిజంగానే చెంచానా ఏంటని అనిపిస్తుంది. నిజంగా చెంచా అనిపిస్తుంది వాళ్ళ కోసమే కాదు, అది చదివిన తర్వాత విన్న తర్వాత నాకు కూడా అనిపించింది చెంచా అని కాదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనిపించింది. సో దానికోసమే మాట్లాడాను అనమాట. నిజమే, మంచిదే అది. అందరూ లీక్స్ ఆపేస్తే అంతకన్నా ఏం కావాలి కదా. సో నా ఒపీనియన్ నేను చెప్పాను. దీని తర్వాత జరిగిద్ది. ఏది జరిగినా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ బట్ అందరం ఒక స్టాండ్ మీద ఉంటే, షోకి ఇది మంచిది అనుకుంటే ఆ స్టాండ్ తీసుకుందాం. షో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇండివిజువల్గా ఎవరికి మంచిది ఎవరికి కాదని కాదు. షో పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మంచిది అంటే రివ్యూస్ మన స్టాండ్ తీసుకుంటే మిగతాదంతా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. పైగా పెద్దోళ్ళు తీసుకోవాలి. పెద్దోళ్ళు ఇన్ ద సెన్స్ ఎక్కువ ఫాలోవర్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు అది తీసుకోవాలి. వాళ్ళ ఇనిషియేషన్ తీసుకుంటే మిగతాదంతా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అది నా ఒపీనియన్. ఇంకే ఎవరి ఇష్టం వాళ్ళది. అదనమాట సంగతి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.